ఫ్యూల్ అనేది కావాలని చేస్తున్నారు. ప్రజలపైన భారం పడుతుంది. మనం లీటర్ పోసుకుంటే దగ్గర 5 లీటర్ పోసుకుంటే 7 కిలో ఉంటుంది పెట్రోల్. సో రీసెంట్ గా మనకి ఆల్రెడీ తెలిసింది రాష్ట్రం మొత్తం ఫ్యూయల్ షార్టేజ్ అనేది జరుగుతుంది. సో ఫ్యూయల్ షార్టేజ్ అనేది ప్రభుత్వం ఎందుకు దీని గురించి చర్యలు తీసుకుంటలేదు అసలు? ఫ్యూయల్ షార్టేజ్ వల్ల ఫ్యూల్ షార్టేజ్ అంటే రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం సన్నిధులు నడుస్తుంది. ఫ్యూల్ అనేది కావాలని చేస్తున్నారు. మొన్న ఆల్రెడీ ఒక 15 రోజుల కిందట ఇదే జరిగింది. షార్టేజ్ అని అన్ని పంపులలో ఒక పంపు 50 లక్షలు నడిచేది ఉంది, 20 లక్షలు నడిచేది ఉంది, 30 లక్షలు నడిచింది, ₹1 కోటి నడిచేది కెపాసిటీ. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే అక్కడ ట్రాన్స్లేషన్ అనేది దెబ్బతింటుంది. క్యాష్ అండ్ క్యారీ అంటున్నారు. పెట్రోల్ డీజిల్ పెంచడానికి ఇప్పుడు పెంచితే ₹20 పెరుగుతుందో ₹30 పెరుగుతుందో ఒక్కో దాని మీద, పెట్రోల్ డీజిల్ మీద కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం దీన్ని కంపల్సరీ చేస్తుంది. ఎందుకంటే 4 తారీఖు బెంగాల్ ఇవన్నీ రిజల్ట్ ఉన్నాయి కదా ఈ రాష్ట్రంలో, దేశంలో మొత్తం. దాన్ని బట్టి రేట్లు పెరిగే ఉన్న ఛాన్సెస్. కొంతమంది ఏమంటున్నారంటే ఇరాన్ నుంచి అంటే మన చమురు అనేది రావట్లేదు, ఇరాన్ నుంచి ఆ యుద్ధాల వల్ల అవన్నీ ఆపేస్తున్నారు, షిప్స్ అన్ని కదిలిస్తలేరని చెప్పి చెప్తున్నారు. మన దగ్గర 60 రోజులకు సరిపడే కెపాసిటీ ఉంది. మన కేంద్ర ప్రభుత్వం 60 రోజులకు సరిపడా కెపాసిటీ ఉందన్నప్పుడు ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడుతుంది? కావాలని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా సార్. నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది 60 రోజులకు సరిపోయి 2 నెలలు, 60 రోజులు అంటే 2 నెలలకు సరిపోయే కెపాసిటీ ఉన్నప్పుడు మరి పెట్రోల్ పంపులలో ఇబ్బంది ఎందుకు వస్తుంది? వాళ్ళు పెట్రోల్ ఇంధనాన్ని పెంచడానికి, రేట్లు పెంచడానికి, ఇప్పుడు ₹20 పెరుగుతుందో ₹30 పెరుగుతుందో అది తెలుస్తుంది. ఇప్పుడు 5 తారీఖు తర్వాత ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఏమన్నంటే ఎవరు వచ్చి రోడ్డు మీద వచ్చి ధర్నా చేయలేరు. మాకు ఇంత పెరిగిందని ఎవరు అడిగలేరు. ఈ దేశంలో ప్రజలు ఏంటంటే పెరిగిందా పెరిగింది అనే సిచ్యువేషన్ ఉంటుంది. అడిగే నాదురే లేడు. అట్లా ఈ ప్రజలు ప్రతినిధులు కావాలని చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నేను అనుకుంటున్నాను. ఇతర దేశాలు కూడా ఆల్రెడీ ఫ్యూయల్ షార్టేజ్ తో ఇబ్బంది పడుతున్నారు. మరి మన దగ్గర అంత షార్టేజ్ ఉన్నా, మన దగ్గర అంత ఫ్యూయల్ ఉన్నా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. ఇప్పుడు క్యాష్ అండ్ క్యారీ పెట్టారు. వాళ్ళకు కొన్ని రోజులు లిమిట్ ఇచ్చారు, ఇంత డబ్బులు ఇచ్చి తీసుకొని వెళ్ళాలి. ఇది 3 రోజులు అయిపోయే ట్యాంక్ ఇప్పుడు ఏమవుతుంది ఒకే రోజుకి అయిపోతుంది. ఏ ఇబ్బందే కదా. ఇప్పుడు 3 రోజులు నడిచేది పెట్రోల్ పంపు ఒకటే రోజులు అయిపోతుంది. అయిపోయినప్పుడు మరి క్యాష్ అండ్ క్యారీ యాడ్ అవుతుంది కాదు కదా, ఇబ్బంది అవుతుంది కదా. అట్లే జనాలు మనం లీటర్ పోసుకుంటే దగ్గర 5 లీటర్ పోసుకుంటే 7 కిలో ఉంటుంది పెట్రోల్. ఇబ్బందే కదా. నువ్వు ఇప్పుడు 5 మందికి వచ్చే దగ్గర ఒకరే 5 లీటర్ పోసుకొని పోయినప్పుడు షార్టేజే వస్తుంది కదా. ప్రజల్లోన భయాందోళన పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తుంది. ఇప్పుడు రేపు ఎల్లుండో మన ఎలక్షన్స్ రిజల్ట్ వస్తాయి. మే 4 తారీఖు తర్వాత ప్రజల పైన భారం పడేది ఉంది. పెట్రోల్ డీజిల్ కంపల్సరీ పెంచుతారు. ఇదంతా మోడీ గారు చేస్తున్నారంటారా? మోడీ గారు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది కదా, ప్రధాని ఆయన చేస్తున్నా అనకపోతే ప్రజలు చేస్తున్నాను అలా. అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి కదా. మోడీ గారు వచ్చిన అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఒక కరోనా వచ్చే, పైసల ప్రాబ్లం వచ్చి దేశం లేదు సరిగ్గా ఉంది. ఈ 10 ఏళ్ల కాలంలో ఇదే నడుస్తుంది. 12 ఏళ్ల కాలం ఎప్పటికి ప్రాబ్లమ్సే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏం తగ్గలేదు కదా. కొంతమంది ఏమంటున్నారంటే లాక్డౌన్ వస్తుంది అంటున్నారు. రావచ్చు, దానికి ఏముంది. లాక్డౌన్ రావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. లాక్డౌన్ కూడా వస్తుంది. అందుకో 3 నెలల సరుకులు తీస్తున్నాడు కదా కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ వీళ్ళు ఫ్యూయల్ షార్టేజ్ అని చెప్పేసి ఇట్లనే పెట్రోల్ అందియకుండా చేస్తే రాష్ట్రంలో రవాణా సంస్థ ఏమైపోద్ది? ప్రజలపైన భారం పడుతుంది. ఏం కాదు, ప్రజలపైన భారం పడుతుంది. వాళ్ళు వచ్చి మైకులమ్మ కూడా చెప్తారు అంతే. ఇబ్బంది పడి ప్రజలే, నువ్వు నేనే కానీ వాళ్ళేమి వచ్చి మనకేం చేయరు. మళ్ళా ఇంత పెంచాము, ₹20 పెంచాము, ₹30 పెంచామని చెప్పడానికి తప్ప ప్రజలపైన ఏమైతుంది భారం పడుతుంది. ఒక రోజు పెట్రోల్ పంప్ లో కొట్లాడుకోవాల్సి వస్తుంది. నాకు కావాలి, నీకు కావాలి. దొంగతనాలు ఎక్కువైపోతాయి. ఎక్కడ ఉంటాయి? ఇట్లా పెట్రోల్ దొరకపోవడం వల్ల మా బిజినెస్ ఆగిపోతుంది, నేను ర్యాపిడో చేయలేకపోతున్నా, నేను ఆటో నడుపుకోలేకపోతున్నా అని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పడుకుంటే వాళ్ళ స్పందన చెప్తున్నారు. ఏదైనా కానీ మనం ఒక దాని మీద ఆధారపడ్డప్పుడు చాలా ఇబ్బందులే కదా. మనకు సరి అయిన ఇప్పుడు ఇంధనం లేనప్పుడు అన్ని రవాణా వ్యవస్థ అన్ని పెరుగుతాయి. ఇప్పుడే చూడు మొత్తం దాని మీద. ఇప్పుడే చూడు గ్యాస్ మీద ఆల్రెడీ టిఫిన్ సెంటర్ కానీ హోటల్స్ కానీ ఎంత పెంచాయి? ₹20, ₹10 పెంచాయి. ఎవరన్నా అడిగాము? నడుస్తాను. ఏమవుతుంది? అది ఎవరి మీద పడుతుంది? ₹65 పెంచినందుకే జనాల మీద కొన్ని 100 కోట్లు 1000 కోట్లల్లో ఆదాయం వస్తుంది. ఏది ప్రభుత్వానికి వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందా,
ప్రజలైతే మైనస్ అవుతారు. ప్రజల జేబులు ఎప్పుడు చిల్లే అన్నట్లుంది కథ. దానికి తగ్గట్ల ప్రభుత్వం ఏమన్నా పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం, కానీ కావాలని ప్రజలు నిర్ణయిస్తారు. 2029 ప్రజలైతే నిర్ణయిస్తారు అని నేను అంటున్నాను. మంచి నాయకుడు మళ్ళీ ప్రాబ్లం రాకుండా ప్రజలు ఏ నాయకుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడైతే ఉన్న నాయకుడిని అయితే ఇప్పుడైతే చూద్దాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, దాని తర్వాత తెలుస్తది ఏ నాయకుడు వస్తాడు, ఎవరికి ఎంత మంచి చేస్తాడు. ఇప్పుడు ఉన్న నాయకుడు ఈ 12 ఏళ్ల కాలంలో ఎంత మనను బాధ పెట్టిండు, సుఖ పెట్టిండా ప్రజలకు తెలుస్తుంది. ఏదైనా కానీ సుఖ పెట్టిండా బాధ పెట్టిండా అని ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఏ నాయకుడు నిర్ణయించాలని ప్రజలు నిర్ణయిస్తారు తప్ప ఈ నాయకుడు వస్తాడా ఆ నాయకుడు వస్తాడా ప్రజలు దానికి పరిష్కారం. దేశం ఇండియా బాగుండాలంటే ఇండియా ఏమంటున్నా చిన్న, నేను చెప్పినా అని ఆ నాయకుడు వస్తాడా ఈ నాయకుడు వస్తాడా ప్రజలకు తెలుస్తుంది. కామన్ మ్యాన్ గా చెప్పండి, కామన్ మ్యాన్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని దించలేం కదా, సడన్లీ గుంజలేం కదా. ఆయనే కావాలని ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇంకో 8 మందిని తీసుకున్నాడు. నాకు సరిపోవట్లేదు, ఉన్న జనాభా ఉన్న ఎంపీలు నాకు సరిపోవట్లేదని ఇంకా వేరే పార్టీల నుంచి 8 మందిని తీసుకున్నాడు. మరి ఆ రోజు తెలుసా జనాలు ఈయన మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా ప్రజలకు అనేది తెలుస్తుంది కదా. ఆ రోజు ఏ నాయకుడిని ఎన్నుకున్నాలే, ఈ నాయకుడిని ఎన్నుకున్నాలా ఇంకో నాయకుడిని ఎన్నుకున్నాలా అని ప్రజలకు తెలుస్తుంది కదా. అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడేం తెలియదు కదా, అవునా కదా. ఆ రోజు తెలుస్తుంది. ఈరోజు 12 ఏళ్ల కాలంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఏ మంచి పనులు చేశాడు అది ప్రజలకు తెలవాలి కదా. కేంద్ర మంత్రులు ఉన్నారు, ఏం చెప్తున్నారు ప్రజలకు? భయం చెప్తున్నారా, అభయం ఇస్తున్నారా, ధైర్యం ఇస్తున్నారా తెలియాలి. మీడియా ముందుకు వచ్చి చెప్పాలా ఏది తప్పు ఏది కరెక్ట్. ఇప్పుడు ప్రజలు అవస్థ పడుతున్నారు, ఎందుకు ఇంత బాధ అని చెప్పాలి. కేంద్రం మన రాష్ట్రాలు ఉన్నారు కదా, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? మరి ప్రజలకు భయం ఇస్తున్నారా, అభయం ఇస్తున్నారా, ధైర్యం ఇస్తున్నారా? మరి ఒక్క మంత్రి వచ్చి ఒక మాట చెప్పాడు, ఒక ఎంపీ వచ్చి ఒక మాట చెప్పాడు. మరి బీజేపీకి సంబంధించిన అంత అయిపోయినాక అన్ని వచ్చినాయని చెప్తారా? అంత అయిపోయినాక చెప్తారా? అప్పటిదాకా ఒక్క మనిషి వచ్చి బయటకి ఏం చెప్పడే? ఇబ్బంది ఉంది. అక్కడ చాలా మంది ప్రజలు యూపీ గానీ, అక్కడ కర్ణాటక గానీ, వెస్ట్ బెంగాల్ ఎక్కడ కానీ చాలా మంది యోగి మోడీని మాకు 5,000 డిగ్రీ ఇచ్చిన పర్వాలే, 10,000 రూపాయలు పెట్రోల్ చేసిన పర్వాలే, ఓటు మాత్రం మోడీకి ఇస్తామని జనాలు అంటారు. మీరేమంటారు? నేనేమంటున్నా అంటే ఈ రోజు 5,000 10,000 పెరిగినా నేను ఓటు మోడీకి వేస్తా అంటే అది నీ భ్రమ. నువ్వు భజన చేస్తున్నట్లనే ప్రజలకు సేవ చేస్తున్నావా భజన చేస్తున్నావా తెలియాలి. 12 ఏళ్ల కాలంలో ఎవరు మంచి చేసారు ఏం కథ అనేది తెలుస్తుంది. ఆ రోజు ప్రజలు ఎన్నుకోబడతారు. ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజెంట్ ఏమంటారంటే ఈ దేశాన్ని పరిపాలించాలి కాపాడాలంటే రాముని వల్ల అయితే మన రూపం మా రాముడు మా మోడీ సాపు. మా మోడీ 5,000 పెట్రోల్ చేసినా 10,000 పెట్రోల్ చేసినా మేము మాత్రం 100% మా మోడీకే ఓటు పడుతుంది. ఏ నాయకుడు రావద్దు. మా మోడీ, మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు, మా చెల్లె అన్ని మా మోడీ అని జనాలు అంటుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 10,000 పెట్రోల్ చేసినా 12,000 పెట్రోల్ చేసినా నీ జీతం అంత ఉండాలి కదా. నువ్వు బతకాలంటే ఆయన ఓటేయాలి కదా ముందు. నీ ఇప్పుడు ప్రజెంట్ ఒక మనిషికి 15,000 జీతం ఉంది. నువ్వు ఇన్ని రోజులు ప్రజాక్షేత్రం నుండి 22,000 ఉన్న జీతానికి ఈఎస్ఐ కల్పించని నాయకుడు నువ్వు. ఈ రోజు ఐఎస్ఐ తీసేసావు. 1,00,000 రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ కలిపియు. అలాంటివి చేయట్లేదు. లేబర్ 4 కోట్లు తీసుకొని వచ్చి ప్రజలను కార్మికులను ఏదో చేస్తారని చెప్పి నాశనం చేస్తున్నావు ఈరోజు దేశాన్ని. సంస్థలు వచ్చి ఎవరికి లాభం పోతున్నాయి? చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని గ్యాస్ కోసము, పెట్రోల్ కోసము, డెవలప్మెంట్ కోసం, దానికోసం దీనికోసం మేము ఆయన గెలిపేయలేదు. మా రిలీజన్ ని కాపాడనీకి, మా హిందూ ధర్మం ముంగడు పోవాలా, మా ఈ దేశం అంతా హిందూ రాష్ట్రం ప్రకటించాలా, రాబోయే కాలంలో దీన్ని ముందు సోగాలి, హిందూ అనేటువంటి జై శ్రీరామ్ అని ముందు పోవాలని చెప్పి ప్రధానమంత్రి చేస్తాడు. మా గ్యాస్ వద్దు, అన్నం వద్దు, తిండొద్దు, మాకు తినొద్దు, ఓన్లీ టెంపుల్స్ కడితే మాకు చాలని చాలా మంది హిందూస్ అంటారు. టెంపుల్ దగ్గర పోయి అందరు భజన చేసుకుంటే ఒకసారి తిండి అనే పెట్టాలి కదా. అందరు టెంపుల్ దగ్గర పోయి భయం చేసుకుంటే ఒకసారి తిండి అనే పెట్టాలి కదా. నువ్వు అనేదానికి నేనేమంటున్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏమవుతున్నారు? ఆరోగ్యంగా ఉన్నారా లేరా? ఆరోగ్యంగా ఫుడ్ ఉందా లేదా? అది ఆలోచన. అన్ని కల్తీ ఉన్నాయి. కేంద్రం నుంచి తీసుకుంటే రాష్ట్రం దాకా అన్ని కల్తీ వస్తున్నాయి. ఏది సరి అయిన ఫుడ్ ఇస్తున్నావు? ఏది విత్తనాలు అంటున్నావు, ఎరువులు అంటున్నావు, ఏమవుతుంది? ఏమవ్వట్లేదు. అవునా కాదా?
చేసే విధానం అనేది ప్రజలకు మంచి చేయాలి. ఏ నాయకుడు ఈ నాయకుడా ఆ నాయకుడా పార్టీలు కావు. ఆ రోజు రేపు ఎవరు వస్తారు ఏం కథ అని ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు మంచి చేసినావు అనుకో, నువ్వు ఇంట్లో కూర్చున్నా గెలుస్తావు. ఈ రోజు फिर मैं हाथों देश का नेता, मैं हाथों हाथ जोड़ के जाके क्या फायदा? पब्लिक को खाने को नहीं है 3 फुटे, क्या हो रहा? बिजली देते, बच्चों को पढ़ने के देते बोल के बोल रहा, कहाँ दे रहा? हर एक गांव में हर एक देश में डेली 10 आदमी 20 आदमी मर जा रहा. क्या कर रहा आप लोग? देश के लिए देश వాషియో బోల్కే బోల్తే నా సుబే సుబే మంకీ బాత్ అంటాడు. మంకీ బాత్ లేని ఆయన చెప్పింది నాలుగు మనం చెప్పింది ఏమి విన్నాడు? సామాన్యుడు ఏమైనా చెప్పింది నిన్న నాయకుడు ఉన్నాడా? మోడీ అంటే ఎప్పుడు విన్నాడు? ఆయన చెప్పిందే మనం వినాలి తప్ప అలాంటిది ఏం లేదు. క్వశ్చన్ అంతా ఎప్పటికైనా అదే నడుస్తుంది తప్ప మళ్ళీ ఏం లేదు. నేనేమంటున్నా, ప్రజలను ఎప్పుడైనా హింసించే నాయకుడిని, హింస పెట్టే నాయకుడిని ఎప్పుడు ఎన్నుకుంటారా దించుతారా అని ప్రజలు నిర్ణయిస్తారు. ఆ కాలం ఆ టైం వచ్చినప్పుడు నువ్వు రాముడువా భీముడువా అర్జునుడువా ఆ రోజు తెలుస్తుంది. నువ్వు గెలిచే నాడు అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు అంతే తప్ప మళ్ళీ ఏం